అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ఈరోజు ప్రార్థనాకి గాని బాలకృష్ణ గారు పాడతారు. ఎం నాగమణి గారు హారతిస్తారు. జై బాబా. బాలకృష్ణ గారు. अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देव। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव। अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार नमो मेहर बाबा अवतार नमो देव देव। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव। जोहारुलिवे श्री मेहर बाबा जोहारुलिवे श्री मेहर बाबा। महिनी जनिंచిన మానవ రూప महिनी జనించిన మానవ రూప ఇహ పర ఆనంద జీవనమీవ ఇహ పర ఆనంద జీవనమీవ భవభయ భంజన పరమ పావన భవభయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ। प्रभु नमो मेहर बाबा అవతార్ నమో దేవ దేవ। అజ్ఞానాంధతనంతము చేసి అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపు అవ్యయ మోక్షం అనుగ్రహింపు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव। जय मेहर बाबा जय 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 जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी। జై బాబా అండి. ప్రార్థనా గీతంతో ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా ఆ ఒక్క నిమిషం అండి. ప్రీతముడు చల్లగా చూస్తే అనే గ్రంథంలోని విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. ఈ పుస్తకంలో ఎవరికి అంకితం ఇచ్చారు, అసలు ఈ పుస్తకం ఉద్దేశం ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకున్నామండి. నిన్నటి రోజు బాబా యొక్క జీవిత చరిత్ర కూడా చాలా క్లుప్తంగా అద్భుతంగా బాలనాటి గారు తెలియజేశారు ఈ పుస్తకంలో. అంతేకాకుండా బాబా ఇచ్చిన అద్భుతమైన సందేశాలను కూడా మనం నిన్న తెలుసుకున్నాం. అందులో ఒక లాస్ట్ సందేశం ఏంటంటే, సమయం వచ్చింది, నేను ఆ పిలుపును మాటిమాటికి ఇస్తున్నాను, అందరూ నా దగ్గరికి రండి అని ఆజ్ఞాపిస్తున్నాను. మిమ్మల్ని మీరు ప్రేమించుకొనగలిగిన దానికంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించే నేను దివ్యమైన ప్రేమికుడను. మీరు విచారపడవద్దు, సంతోషంగా ఉండండి, నన్ను స్మరించండి, నేను మీకు సహాయం చేస్తాను అని సాక్షాత్తు దైవీ స్వరూపుడైన దైవీ మానవుడైన సనాతనుడైన అవతార్ మెహర్ బాబా ఇచ్చిన అద్భుతమైన సందేశం అండి. ఈ సందేశంతో ఈ పుస్తకాన్ని బాబా గురించిన సందేశాలు జీవిత చరిత్రని రాస్తూ పరిచయం చేసి అసలు విషయంలోకి, అంటే ప్రేమికులు వాళ్ళ అనుభూతులని, వాళ్ళ లైఫ్లో జరిగిన మెరకిల్స్ అంటారు కానీ వాళ్ళ ప్రేమ, బాబా వాళ్ళ యందు వ్యక్తపరిచిన ప్రేమ, ఈ రెండింటిని కంపేర్ చేస్తూ కొన్ని ముఖ్య సంఘటనల్ని బాలనాటి గారు మనకి తెలియజేశారు. మొదటి అధ్యాయంలో ఏముందంటే, నీవు నన్ను నమ్మవా అనుంది. ఇది ఎవరిచ్చారంటే బాలనాటికి ఎంఎల్ దుగన్ అనే అతను బాలనాటి గారికి ఇచ్చారట. అది బాలనాటి గారు మనకి చెప్తున్నారు. అది ఏంటంటే, వాల్టర్ మెట్టసన్ అనే ఒక అతను బాబా ప్రేమికుడండి. ఈ పుస్తకంలో అందరూ కూడా మూడొంతులు ఫారిన్ ప్రేమికులే ఉన్నారు, పాశ్చాత్య ప్రేమికులే ఎక్కువ ఉన్నారు. కానీ కొన్ని పదాలు కొంచెం కష్టంగా ఉన్నా
మనం ప్రేమికుడిగానే తీసుకుందాం. నేను అర్ధరాత్రి 2 గంటలకు నిద్రలేస్తూ ఉంటాను. నా అంతరాత్మ నిర్మలంగాను, నిశ్శబ్దంగాను, ప్రకాశించుచున్న శక్తివంతంగాను ఉంది. అంటే వాల్టర్ అని అతను చెప్తున్నాడు. అంటే ఈయన అనుభవాన్ని ఎంఎల్ దుగన్ మనకి బాలనాటికి చెప్పడం వలన బాలనాటి ఈ వాల్టన్ గురించి మనకి పరిచయం చేస్తున్నాడు. బాబా సత్యమని నాకు తెలుసు. ఆయన నాతో ఉన్న సత్యం. ఈ సత్యంలో నేను అద్భుతమైన, సృజనాత్మకమైన జీవితాన్ని గడపగలుగుదును. ఆయన పని కోసం పనిచేస్తాను. ఇచ్చిపుచ్చుకోవడమనే ధృవాల నుండి విముక్తుడనై ఈ పరిశుభ్రమైన సుఖంలో ఉంటాను అని వాల్టర్ అన్న మాటలు మరియు 1938 సంవత్సరం నవంబర్ నెలలో మెహరాబాద్లో ఒకరోజు ఉన్న తర్వాత మెహర్ బాబా యొక్క స్విట్జర్లాండ్ శిష్యులలో అందరికంటే ముందు ఉన్న వాళ్ళలో ఒకడైన వాల్టర్ మెట్రిసన్ వ్రాసిన మాటలు అతను రాసుకున్నట్ట తన డైరీలో. ఆ మాటల్ని చెప్తున్నాడు. అంటే సత్యంతో ఉన్నాక ఇంక ఇచ్చిపుచ్చుకోవడాలు అంటే భక్తిలోంచి ప్రేమలోకి భగవంతుని ప్రేమించడంలోకి వచ్చాను అని చెప్తున్నాడు అతను. ఇచ్చిపుచ్చుకోవడం అనే ధృవాల నుండి విముక్తుడనయ్యాను. భక్తి అంటే ఇప్పుడు అంతే కదా, నువ్వు ఇది ఇస్తే నేను అది ఇస్తా, నువ్వు ఇది తీరిస్తే నేను అది తీరుస్తా, అలాంటి ధృవాల నుండి పరిశుభ్రమైన సుఖంలో ఉంటాను. అంటే సత్యం, సత్యం అంటే భగవంతుడు, భగవంతుడు అంటే సత్యం గనక అది నాకు అవగతమైంది, నాకు సుఖంగా ఉంది అని రాసుకున్నట్ట. ఆ విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నారు. వాల్టరు బాబాను 1933లో కలుసుకున్నాడు. తర్వాత అతడు తన భార్య అయిన హెడీని బాబాకు పరిచయం చేశాడు. ఇద్దరూ బాబాను బాగా ప్రేమించారు. తనను వారు ప్రేమిస్తున్నందుకు ప్రతిఫలంగా మెహర్ బాబా 1934, 37 మధ్య తన యూరప్ యాత్ర చేసేటప్పుడు జురిచిలో మెట్టన్స్ అని యొక్క అందమైన ఇంట్లో చాలా వారాలు గడిపారు. ఎందుకు ఇతని గురించి తెలియజేస్తున్నారంటే బాబా ఆతిథ్యాన్ని ఆ, పొందిన అదృష్టవంతుడండి. ఈ మెట్టన్స్ ఇంట్లో బాబా వారం రోజులు ఉన్నట్ట. బాబా మీద హెడీకి ఉన్న ప్రేమను గురించి నేను చాలా మంచి కథలు విన్నాను. ఇండియాలోను, స్విట్జర్లాండ్లోను ఆమె తీసిన బాబా ఫోటోల సంకలనం కూడా ఆవిడ దగ్గర ఉన్నట్లు విన్నాను. అందువలన 1980లో మెహరాబాద్ యాత్ర పూర్తి చేసుకుని నేను అమెరికాకు తిరిగి వస్తూ స్విట్జర్లాండ్లో హెడీ ఆరోగ్యం బాగోలేనప్పటికీ ఆమెను చూడాలని నిశ్చయించుకున్నాను. ఈ దుగన్ చెప్తున్నాడు. ఈ హెడీ అన్న ఆవిడని చూడాలని వెళ్తున్నాను. అతని భర్త మంచి బాబా ప్రేమికుడు. అంతేకాకుండా వీళ్ళింట్లో బాబా ఆ వారం రోజులు ఉన్నారు. అంత అద్భుత భాగ్యశాలులు వీళ్ళు అని చెప్తున్నాడు. ఆ రోజుల్లో ఆమె లొగానోకు పైన కొండల్లో చెక్కిన ఒక చిన్న పట్టణంలో నివసిస్తూ ఉంది. నగరం నుండి బస్సు పర్వత ప్రాంతంలో ఉన్న ఆమె గ్రామీణ ప్రాంత గృహానికి వెళ్ళడానికి వంకర్లు తిరిగి ఉన్న రోడ్డు మీద నుంచి నెమ్మదిగా కొండపైకి ఎక్కి చేరింది. అతను హెడీని చేరడానికి వెళ్తున్నప్పుడు ఆ దారి గురించి చెప్తున్నాడు. ఆ పట్టణం మధ్యలో ఉన్న భవనాలు దట్టంగా పెరిగిన పూల చెట్లతో నిండి ఉన్న పొలాలతో ఉన్నాయి. అటువంటి పొలాలలో ఒకదానికి అవతల వైపు హెడీ నివసిస్తూ ఉంది. జూరిచిలో ఆమె, ఆమె పిల్లలు మెహర్ బాబాతో కలిసి తీయించుకున్న అందమైన ఫోటోల ద్వారా మాత్రమే అప్పటి వరకు నాకు హెడీ మెట్టన్సన్ తెలుసు. అది చాలా ప్యాలెస్ ఫ్లూకు చేసిన సంఘటనాపూర్వకమే. అంటే అది ఒక అద్భుతమైన ఒక సంఘటన జరిగింది. కానీ అవి ఫోటోలవి చూపిస్తున్నప్పుడు ఆ సంఘటన గుర్తుకొచ్చింది. అంటే హెడీని కలిశాక ఈ దుగన్ అన్న అతను ఉన్నారు కదా, హెడీని కలిశాడు. ఎవరు? మెట్టన్ భార్య అని హెడీని కలిసి చాలా అద్భుతమైన ప్రదేశంలో ఆవిడ ఉంటోంది. ఆవిడ బాబాతో తీయించుకున్న ఫోటోలన్నీ చూపిస్తున్నప్పుడు ఒక సంఘటన మాకు గుర్తుకొచ్చింది అని చెప్తున్నాడు. ఆ సంఘటన మీకు ఇక్కడ తెలియజేస్తాను అంటున్నాడు. ప్రయాణం చేసిన 1934లో 50 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నేను ఆమె కుటీరానికి వెళ్ళాను. ఆమెకు బహుకరించడానికి ఏదైనా ఆ అడవి పూలనే కోద్దామని దారిలో ఆగాను. ఇంకా ఏదైనా బహుమతి ఇవ్వడానికి అప్పటికే చాలా ఆలస్యమైంది. అతి సమీపంలో ఉన్న షాపుకు వెళ్లాలన్నా బస్సు మీద చాలా దూరం వెళ్ళాలి. హెడీ ఇల్లు ఒక పల్లెటూరులో నుండన్న చివర ఉన్నది. చేతుల్లో పూలు తీసుకుని తలుపు తట్టాను. లోపలికి ప్రవేశించాను. ఏమో మంచి గిఫ్ట్ పట్టుకెళ్దామన్నా నాకు టైం సరిపోలేదు. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత ఆవిడను కలుస్తున్నాను కనుక ఏదో పూల గుత్తు దొరికితే అది తీసుకుని
ఆమె ఇంటి తలుపు తట్టాను, ప్రవేశించాను అని చెప్తున్నాడు. హెడీ ఒక హాస్పిటల్ బెడ్ మీద కూర్చుని ఉంది. ఆమె చాలా టీవీగా ఉంది. ఆమె తెల్లని పొడవైన జుట్టు ముఖం మీద పడకుండా వెనకకు దువ్వబడిన ఆమె భుజాల మీద వేళ్లాడుతూ ఉంది. ఆమె పక్షవాతం వచ్చి నడవలేకపోయినప్పటికీ అగంతకుల విషయంలో చాలా జాగ్రత్తగానూ ఉత్సాహంగానూ ఉంది. ఆమె తన సహజమైన టీవీతో నన్ను ఆహ్వానించి నా హృదయాన్ని తేలికపరిచింది. అంటే గుర్తుపట్టలేదేమో నన్ను అనుకున్నాను కానీ చాలా తేలికగా, అంటే అంత అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా కూడా చాలా యాక్టివ్గా ఉంది. నెక్స్ట్ వెంటనే గుర్తుపట్టేసింది. నా హృదయాన్ని తేలికపరిచింది. అంటే కొన్ని సంవత్సరాల తర్వాత కలిశాడు కదా! అందుకని. ఆ ఇల్లు అంతా ప్రకాశవంతంగా ఉంది. ఆ ఇంట్లో ఉన్న ఒక పెద్ద కిటికీలోంచి చూస్తే ఆ లోయ, దారిలో ఉన్న కొండల యొక్క అద్భుతమైన దృశ్యం కనబడుతూ ఉంది. బాబా ఆ ప్రదేశానికి వచ్చారని హెడి చెప్పింది. ఆ ప్రదేశమంతా బాబా యొక్క శక్తితో నిండి ఉన్నందుకు నేనేమీ ఆశ్చర్యపడలేదు. ఎందుకంటే ఆ ఇంటికి బాబా వచ్చారట. ఇంత అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో ఉంది ఆ ఇల్లు. ఆ పెద్ద కిటికీలోంచి చూస్తే ఆ కొండ, ఆ ప్రకృతి అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. బాబా వచ్చి ఉన్న ఇల్లు కనుక ఇంకా ఆ ప్ర ఆ ప్రెజెన్స్, అంటే ఆ శక్తి, ఒక వైబ్రేషన్స్ ఉంటాయి చూడండి. అలా ఆ ఇంటిని అంటిపెట్టుకుని ఉన్నాయి. అలా ఉండడంలో ఆశ్చర్యమేం లేదు. ఎందుకంటే సాక్షాత్తు అవతార పురుషుడు వారం రోజులు ఆ ఇంట్లో ఉన్నాడు కనుక అంటున్నాడు. మెట్టిల బీచ్ గురించి తెలుసుకోవాలని హెడీ కోరింది. నేను తీసుకువెళ్ళిన ఆల్చిప్పల గుల్లలు అవి అంత బాగా లేకపోయినప్పటికీ చూచి చాలా ఇష్టపడింది. అప్పుడు ఆమె తన కథలు చెప్పడం మొదలుపెట్టింది. ముఖ్యంగా ఒక కథ నాకు బాగా నచ్చింది చెప్తున్నాడతను. వెళ్ళింది. అతను వెళ్ళాడు. హెడీ అడుగుతోంది మెర్టిల్ బీచ్ ఎలా ఉంది అన్ని అడిగితే, తను తెచ్చిన చిన్న గిఫ్ట్ ఏదో ఉంటుంది కదా! ఆల్చిప్పలు లాంటివేవో గవ్వలంటారు వాటిని. వాటిని తీసుకెళ్ళి ఆవిడకి ఇవ్వగానే చాలా నచ్చింటాయి. ఎందుకంటే బీచ్ నుంచి వచ్చిన గవ్వలు కదా! మెర్టిల్ బీచ్ అంటే బాబాకి ఎంతో ఇష్టమైన ప్లేస్ నుంచి వచ్చిన ఆ గిఫ్ట్‌కి చూసి చాలా సంతోషించింది. నెమ్మదిగా కథలు చెప్తోంది. అందులో ఒక కథ నాకు బాగా నచ్చింది. అది మీకు తెలియజేస్తాను అంటున్నాడు. అదెప్పుడంటే 1938 అండి. ఇతనెప్పుడు కలిసాడు? 1984లోనో ఎప్పుడో కలిసాడు. 1938లో హెడీని బాబా భారతదేశానికి ఆహ్వానించి ఇతర పాశ్చాత్య స్త్రీలతో కలిసి ఉండమని ఆజ్ఞాపించారు మెహర్ బాబా. ఆమెను ఆమెను ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఉన్నారామెకి. వాళ్ళను స్విట్జర్లాండ్‌లో వదిలిపెట్టాలనే సమస్య వచ్చింది. ఆమె కొన్నాళ్ళు భారతదేశంలో ఉన్న తర్వాత ఆమె భర్త వాల్టరు పిల్లలు చాలా జబ్బు పడ్డారని, డాక్టర్లు కూడా చాలా గాబరా పడుతున్నారని ఉత్తరం రాశాడు భర్త. బాబా ఏంటి కొంతమందికి పర్మిషన్ ఇచ్చేవారు కదా! అందరికీ ఇచ్చేవారు కాదు. అలాగే ఈ హెడిన్‌కి ఇచ్చారట. ఈ హెడి అన్న ఆవిడకి ఇచ్చారట. ఎవరు? ఈ మెల్టర్ ఉన్నాడు కదా! అతని భార్య అని హెడి. అంటే ఇప్పుడు చూడ్డానికొచ్చిన ఆవిడ. ఆవిడకొక్కరికే పర్మిషన్ ఇచ్చారట బాబా. భారతదేశంలో వచ్చి కొన్ని రోజులు ఉండమని. కానీ అప్పటికి ఆమెకి చిన్న చిన్న పిల్లలున్నారు. కానీ భర్త, భార్య ఇద్దరూ కూడా బాబా భక్తులు కనుక భర్త అనుమతితో భారతదేశంలో ఉండి బాబాతో సాంగత్యంలో గడుపుతోందావిడ. కొన్నాళ్ళు గడిచాక ఒక ఉత్తరం వచ్చింట భర్త నుంచి. ఏమని? నాకు, పిల్లలకి కూడా చాలా సీరియస్‌గా ఉంది. డాక్టర్లు కూడా చాలా కంగారు పడుతున్నారని ఉత్తరం రాశాడు భర్త. ఆ ఉత్తరం చదివి ఆమె తన పక్క మీద కూర్చుని ఏడ్చింది. ఎందుకంటే చాలా దూరాలు కదా! ఎక్కడ ఫారిన్ కంట్రీ, ఎక్కడ ఇండియా. ఈ విషయం తెలియగానే ఏడుస్తూ కూర్చుంది. నొరినా మ్యాచ్‌బెలి అప్పుడు ఆ గదిలోకి రావడం తటస్థించింది. ఆమె హెడీని ఆ దయానీయ స్థితిలో చూచింది. అమ్మా హెడీ, ఏంటి సంగతి? అడిగింది నోరినా మ్యాచ్‌బెల్లి. హెడీ ఆమెకు ఆ ఉత్తరం చూపించింది. వెంటనే నోరినా అంది, హెడీ, నీవు ఊరికినే ఆ ఉత్తరాన్ని ఉమ్, చూస్తూ కూర్చోకు. బాబా దగ్గరికి తీసుకుని వెళ్ళు తప్పకుండా అని దృఢంగా చెప్పింది నోరినా హెడీకి. అంటే మరి బాబాకి అలాంటి ఉత్తరాలు చూపించొచ్చో లేదో అని సంశయంలో ఉంది. కానీ నోరినా చెప్తోంది, ఇలా నువ్వు బాధపడుతూ కూర్చోవడం కాదు, బాబాకి విషయం తెలియపరిచేయి. ఏదైతే అదవుతుంది అంది నోరినా. వెంటనే హెడీ ఉత్తరాన్ని చేతిలో పట్టుకుని బాబా కోసం వెళ్ళింది. ఆమె బాబాకు ఆ వార్త వినిపించగానే బాబా తల ఊపి ఆమెను చూశారు. చూస్తూ ఇలా అన్నారు బాబా, హెడీ, నీవు మొదట భారతదేశానికి వచ్చినప్పుడు నీ కుటుంబాన్ని నా చేతుల్లో పెట్టమని చెప్పాను. నీవు నన్ను నమ్మవా? అన్నారు బాబా చాలా ప్రేమగా. అంటే ఎంత అద్భుతంగా తండ్రి ఆ పరిస్థితిని తనకనుకూలంగా, అంటే ఎంత శాంతపరుస్తాడు అంత దుఃఖంలో ఉన్న ఆత్మని అనడానికి ఈ చిన్న ఉదాహరణ ఎంత అద్భుతంగా అంటున్నారు చూడండి బాబా.
ఏం చెప్పాను నీకు నేను? భారతదేశానికి నువ్వు వస్తున్నప్పుడు నీ కుటుంబాన్ని మొత్తం నా చేతుల్లో అంటే నాకు అప్పగించేసే ఆ బాధ్యతని. నువ్వు ఫ్రీ అయిపో అని చెప్పానా లేదా? ఆ మాటకు నువ్వు నమ్మావా లేదా అడుగుతున్నారు బాబా హెడీని. హెడీ అంటోంది, నేను నిన్ను నమ్ముతాను బాబా అని మనస్ఫూర్తిగా అంది హెడీ. నేనిప్పుడు నీ పిల్లల్ని చూస్తున్నాను అని చిరునవ్వుతో అన్నారు బాబా హాస్యంగా. అలా హెడీని అడగగానే ఇంకేమీ ఆలోచించుకోలేదు. లేదు లేదు బాబా, నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను అంది మనస్ఫూర్తిగా. అది ప్రభువుకు తెలిసిపోతుందండి. హృదయంలోంచి అంటున్నారా, మెకానికల్ గా అంటున్నారా ఆయనకి తెలియందేమీ లేదు. వెంటనే బాబాకు అర్థమైపోయి, ఇప్పుడు నీ పిల్లల్ని నేను చూస్తున్నాను అన్నారు. అంటే సర్వాంతర్యామి ఎక్కడ ఏం జరుగుతుందో బాబాకి తెలియకుండా ఏదీ జరగదండి. కాబట్టే ఆమ్, మనకి పూర్వం కూడా వింటాం, శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని. అలాగా ఆయన ఇచ్చ, ఆయన ఆజ్ఞ లేకుండా ఏదీ జరగదు. కాబట్టి బాబా అంటున్నారు, నేను నీ పిల్లల్ని చూస్తున్నాను అన్నారు. వాళ్ళు వాళ్ళ నాయనమ్మతో తోటలో ఒక పెద్ద గొడుగు కింద కూర్చుని ఉన్నారు. ఆమె వాళ్లకు చదివి వినిపిస్తుంది. నీ పిల్లలలో ఒకరు ముక్కు మీద వేలు వేసుకుని ఉన్నారు. అంటే ఎదురుకుండా జరుగుతుంటే చూడండి సిచ్యుయేషన్ ఎలా చెప్తామో అలా చెప్తున్నారు బాబా. నువ్వేం వర్రీ అవ్వకు. ఆ బాధ్యత నాకు ఇచ్చేసావు కదా. నా మీద నమ్మకం ఉందా? ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నీ పిల్లలందరూ చక్కగా గార్డెన్లో కూర్చున్నారు, గొడుగు కింద ఉన్నారు, వాళ్ళ నాన్నమ్మ చెప్పే కబుర్లు వింటున్నారు. నీకింకా నమ్మకం కావాలంటే నీ పిల్లలలో ఒకరు ముక్కు మీద వేలేసుకుని ఉన్నారు చెప్పారు బాబా. అంటే అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ బాబా ఆ అమ్మాయికి చెప్పారు అని అన్నారు బాబా. అందరూ బిగ్గరగా నవ్వారు. ముఖ్యంగా హెడీ అద్భుతంగా తేరుకుంది. అంటే చూసినట్టుగా అలా బాబా చెప్తుంటే ఆయన దైవీ మానవుడు కనుక ఆ దృఢమైన విశ్వాసం, నిజాయితీ, అందుకే బాబా అధికాధికమైన ప్రేమ. ఆ మాటతో ఆవిడ మొత్తం తేరుకుపోయించండి. ఇంత అలజడి రేపిన ఆ ఉత్తరం నుంచి, ఆ అలజడి నుంచి బాబా మాటలతో వెంటనే తేరుకుంది హెడి. తర్వాత వెంటనే ఆమెకి ఇంటి దగ్గర నుంచి మరొక ఉత్తరం వచ్చింది. పిల్లలు కులాసాగా ఉన్నారని వాల్టర్ ఆమెకు ధైర్యం కలగజేశాడు. భర్త నుంచి మళ్ళీ వెంటనే ఉత్తరం వచ్చేసింది వాల్టర్ నుంచి. ఏమని, నువ్వేం కంగారు పడకు, పిల్లలు చాలా కోలుకున్నారు, మా ఆరోగ్యం బాగుంది అని వెంటనే లెటర్ వచ్చింట. పిల్లల ఫోటో కూడా ఒకటి పంపించాడు వాల్టరు. ఆ పిల్లలు వాళ్ళ నాయనమ్మతో తోటలో ఉన్నారు. వివరాలన్నీ బాబా చెప్పినట్లుగానే ఉన్నాయి. ఒకడు నిజంగా ముక్కు మీద వేలు వేసుకుని ఉన్నాడు. బాబా ఏదైతే చెప్పారో అదే సీన్ ఫోటో రూపంలో నా ఉత్తరంతో పాటు పంపించాడండి భర్త. అసలు ఎంత అద్భుతమైన అవతారం, మెహర్ అవతారం. అందుకే బాబా అంటారు, కొంచెం ఇసుమంత ప్రేమ ఉన్నా చాలు నేను అందిపుచ్చుకుంటాను అంటారు బాబా. అలాగా ఎక్కడ అమెరికాలో ఉన్నావిడ ఎక్కడికి భారతదేశం వచ్చింది అంటే ఎంత బాబా మీద విశ్వాసం, నమ్మకం, ప్రేమ ఉండి ఉంటాయి. వచ్చిన వెంటనే ఈ లెటర్ రాగానే కంగారు పడినా, ఎందుకంటే బాబా కూడా అంటారు, మాయలో ఉన్నందుకు మీరు అవన్నీ అవసరం, కానీ లోపలికి తీసుకోవద్దంటారు బాబా. అందుకే ఆవిడ అలా అడిన వెంటనే నోరినా చెప్పినట్లుగా బాబాకి చెప్పగానే బాబా ఏమన్నారు, నా మీద నమ్మకం ఉంచు. అంతే, వెంటనే నమ్మకం కుదరడం, బాబా అక్కడ ఏం జరుగుతుందో చెప్పడం, మళ్ళీ సాక్ష్యంగా అదే బాబా ఏం చెప్పారో అదే ఫోటో ఈవిడికి రావడం ఉత్తరంలో వచ్చి, ఆ సేమ్ పిల్లాడు ముక్కు మీద వేలేసుకున్న ఫోటో వచ్చింది చూడండి. అంటే ప్రభువుని నమ్మితే ఎలాంటి పరిస్థితినైనా ఆయన చిటికలో తీసేస్తాడు అంటారు చూసారా. అలాగా ఆవిడ చాలా ఆందోళనలో ఉన్న ఆవిడ బాబా మీద ఉన్న అచంచలమైన విశ్వాసం ఏమైందంటే ఆవిడని సేద తీర్చింది, ఆ అలజడి నుంచి తప్పించింది. కాబట్టి ఇది ఒక అద్భుతమైన సంఘటన. ఎందుకంటే పాశ్చాత్యులు అంత గమ్మున ఆ దేవుడు అంటే నమ్మరు. కానీ ఆవిడ బాబా ప్రేమలో ఉంది కనుక ఆ సందర్భాన్ని బాబా చక్కగా ఆవిడికి అనువుగా, అంటే ఏమి కంగారు పడద్దని ధైర్యంతో చెప్పిన ఆ విషయం ఆవిడికి చాలా సేద తీరింది. వెంటనే సాక్ష్యంతో సహితంగా ఆవిడ ఆవిడ తృప్తి పొందేలా బాబా కలిగించారు కూడా ఆ సంఘటన. కాబట్టి ఈ సంఘటన హెడీ నాకు చెప్పింది కనుక మీకు తెలియపరిచాను అని ఈ విషయం చెప్తున్నారు. మరి నెక్స్ట్ అనుభూతిలోకి వెళ్ళిపోదామండి. ఇవన్నీ కూడా మనకి ఇంతే కదా అని కొన్ని అనిపించవచ్చు. కానీ ఆ సిట్యుయేషన్‌లో అనుభవించిన వాళ్ళకి మాత్రం అది చాలా కష్టంగా అనిపిస్తుంది. ఒక సెకనే 24 అవర్స్‌లా ఉంటుందన్నమాట. ఆహ్, ఆ సమస్య వచ్చినప్పుడు. కానీ వెంటనే దాన్ని ఎలా ప్రభువు తీర్చాడో అన్న దాన్ని బట్టి
ప్రభువుకి నమ్మకం, విశ్వాసం గనక మనం చూపిస్తే ఎంత తేలిక పరుస్తాడు అన్నది ఈ చిన్న కథ ద్వారా మనకర్థమైంది. మరి రెండోదేంటంటే, ముగ్గురు బేబీలు అని రాశారు. ఇవన్నీ మనకేమనిపిస్తాయంటే సాధారణంగా అనిపించినా, లోతుగా ఆలోచిస్తే ప్రభువు యొక్క ప్రేమ ఎంత అచంచలంగా మనకుండాలి, మన మీద ఆయనకి ఎంత ప్రేమ ఉన్నది అన్నది మనకి అవగతమవుతుందండి. అంటే ఒక దైవీ మానవుడుగా అవతారుడు చేసే చర్యలన్నీ కూడా మనకి అద్భుత గ్రంథాలే. ఇక్కడ ముగ్గురు బేబీలు అని రానో బోగి బోగి అన్నావిడ తెలియజేస్తున్నారు. అదేంటో తెలుసుకుందాం. అది చాలా ఆశ్చర్యకరంగా కనిపించవచ్చు. ప్యారిస్‌లోని రిజ్ బార్‌లో నేను చివరికి మెహర్ బాబాను కలుసుకోగలిగాను అని చెప్తున్నారు. నేను చాలా కాలం కలుసుకోలేని నా ప్రియ స్నేహితుడు ఒకడు క్వెంటిన్ టాడ్ అనే అతను 1937లో చాలా 33లో చాలా సంవత్సరాలు కలుసుకోలేదు. ఎవరిని? ఈ క్వెంటిన్ టాడ్‌ని. అతన్ని కలుసుకున్నాను అని చెప్తున్నారు ఈ రానో. ఫారిన్ ద్వారా భారతదేశం నుండి ఇంగ్లాండ్‌కి తిరిగి వస్తున్నాడతను. అతను ఏదో చాలా ముఖ్యమైన విషయం నాకు చెప్పవలసి ఉంది. అతడు నన్ను కలుసుకోవాలని ప్రయత్నం చేశాడు. కానీ ప్యారిస్‌లో నేను నాటకాలు వేసే పేరుతోనే అందరికీ పరిచితును అనే విషయం అతడు మరిచిపోవటం వల్ల నన్ను కలుసుకోలేకపోయాడు. అతడు ఒపేరా దగ్గర నుంచి నడుస్తూ వస్తున్నాడు. హఠాత్తుగా తన మనసు మార్చుకుని బుల్వర్డే క్యాప్స్ సైన్స్ మార్గాన వెళదామని నిశ్చయించుకున్నాడు. అంటే బాబా పరిచయం ఎలా అయిందో రానో చెప్తున్నారు మనకి. ఎలాగంటే ఒక స్నేహితుడి ద్వారా బాబా పరిచయం అయి ఉంటాడు. అందుకని తన స్నేహితుని ముందు వాటి గురించి చెప్తోంది. చాలా సంవత్సరాల తర్వాత ఈ క్వెన్ అనే అతను క్వెంటిన్ టాడ్ అనే అతను నన్ను కలుసుకున్నాడు. అది కూడా నా గురించి అందరికీ తెలుసు. కానీ అది మరిచిపోయాడు అతను. అంటే నాటకాలు ఏదో వేస్తూ ఉంటున్నట్టుంది. కానీ మరిచిపోయాడు. దానివల్ల మేమిద్దరం కలుసుకోలేకపోయాము. కానీ అతనేదో నాకు చెప్పాలనుకుంటున్నాడు. చాలా ముఖ్యమైన విషయం అని తెలుస్తోంది. సరిగ్గా అదే సమయానికి నేను రిజ్ నుంచి రుకాంబాన్‌కు వెళదామని బయలుదేరాను. బుల్వర్డే క్యాప్స్ సైన్స్ మలుపు దగ్గర మేమిద్దరం కలుసుకున్నాం. అంటే భగవంతుడి పరిచయం ఆ ఆత్మకు అవ్వాలి అంటే ఏదో రకంగా జరగకూడంది కూడా జరిగి జరిగి తీరుతుందండి. అంటే రెడీ అయిపోయి ఉన్న ఆత్మ రానో కనుక బాబా పరిచయం వలన కలుసుకోడు ఇంకెప్పటికీ అనుకున్నతను కలిశాడు. అతను నాకు ఏమి చెప్పాలని అనుకున్నాడో వినాలని నేను అనుకోవటం వల్ల మేమిద్దరం కలుసుకున్నాం. అతను ఆ రాత్రి భోజనానికి వస్తానని వాగ్దానం చేశాడు. ఆ సమయంలో నానీగేలి ఆమె కూతురు రానో నా దగ్గరే ఉంటున్నారు. అందువల్ల భోజనం చేసేటప్పుడు సద్గురువైన శ్రీ మెహర్ బాబాను గురించి మాకు అన్ని విషయాలు అతను చెప్పాడు. నా ప్రియమైన మాస్టర్ అయిన అబ్దుల్ బాహా చనిపోయినారు. శ్రీ మెహర్ బాబాను గురించి నేను వినడం అది మూడోసారి. క్వెంటిన్‌ను నాకు ఒక చిన్న ఫోటో ఇచ్చి, ఈ తడవ శ్రీ మెహర్ బాబా యూరోప్‌కు వచ్చినప్పుడు ఆయన్ను కలుసుకోవడానికి తన శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తానని నాకు వాగ్దానం చేశాడు. కాలం గడిచిపోయింది. నాకా తర్వాత ఏమీ తెలీదు. కానీ నాకొక మహిళ దగ్గర నుంచి ఉత్తరం ఒకటి వచ్చింది. ఆమె ఇదివరకు నా గదిని ఒకదానిని అద్దెకు తీసుకుని ఆవిడ జూలై నెలకి తిరిగి ఆ గదిని అద్దెకివ్వగలనేమో అని అడుగుతూ ఆ ఉత్తరం రాసింది. అంటే మెహర్ బాబా గురించి చెప్పాడు. ఆల్రెడీ నాకొక గురువున్నాడు. ఆయన చనిపోయాడు. నేను చూసాను ఇది మూడోసారి నాకు మెహర్ బాబాని పరిచయం చేయడం. కానీ నాకు మళ్ళీ మామూలు జీవన ప్రయాణంలో తను పడిపోయింది. తన పరిస్థితి ఏంటంటే ఆహ్, ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడుతోంది. ప్రెజెంట్ తను ఉన్న రూమ్ కూడా ఒకావిడ అడిగేస్తోంది. నాకు అద్దెకు కావాలి. నేను ఇదివరకు ప్రామిస్ చేశావు కదా! ఇప్పుడు ఖాళీ చేసేయమని అంటోంట. నేను ఆ నెలలో ఏమి చెయ్యాలా అని నిశ్చయించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఒక స్నేహితుని దగ్గర ఉన్నాను. ఇంతలో క్వెంటిన్ దగ్గర నుండి ఒక ఉత్తరం వచ్చింది. బాబా ఇటలీ వచ్చారు అని. అన్నాడు కదా! ఈసారి బాబా ఇటలీ గాని, యూరోప్ గాని వస్తే నీకు చెబుతానని. అందుకని వెంటనే ఫ్రెండు తెలియచేశాడు ఈ రానోకి. ఏమని బాబా ఇటలీ వస్తున్నారు నువ్వు కలుసుకో అని. ఇటలీలోని పోర్టిఫినోలో ఉన్నారని నన్ను త్వరగా రమ్మని అతడు రాశాడు. నా గది ఎందుకు అద్దెకివ్వవలసి వచ్చిందో నాకు అప్పుడు అర్థమైంది. నేనక్కడి నుండి త్వరగా వెళ్ళిపోవడానికి అవకాశం దొరికింది. లేకపోతే నేను డబ్బు కోసం ఇబ్బంది పడవలసి వచ్చేది. 1933 సంవత్సరంలో జూలై 8వ తేదీన నేను పోర్టిఫినోకి వెళ్ళాను. అక్కడ క్వెంటిన్, మార్గరెట్ క్రాస్క్ నన్ను కలుసుకున్నారు.
ఆమె ఆ ఊళ్ళో నాకొక గది మాట్లాడి ఉంచింది. నా అత్యధిక ఆనందానికి అప్రత్యక్షంగా బాధ్యత వహించిన వాగ్దానం చేసి దాన్ని మరిచిపోకుండా ఉన్నందుకు నేను క్వెంటిన్ ఎడల సదా హృదయపూర్వకంగా ఒక కృతజ్ఞుడై ఉంటాను చెప్తోంది. అంటే అనుకోని పరిస్థితుల్లో ఆ రూమ్ ఖాళీ చేసేయడం, ఇలా బాబా దర్శనం కోసం వీళ్ళందరినీ కలవడం, వాళ్ళు కూడా తన కంఫర్ట్ చూస్తూ ఒక రూమ్ చూడడం, ఇవన్నీ కూడా నాకు క్వింటన్ మీద సదాభిప్రాయం అంటే ఒక కృతజ్ఞతాభావం ఏర్పడింది అని చెప్తోంది. బాబా రూమ్‌లో ఉన్నారు. ఆ రాత్రికి ఫోర్ట్ ఫినోకి వస్తారు. మరునాడు ఉదయం అనగా జూలై 9వ తేదీన నన్ను తీసుకుని వెళ్ళటానికి క్వెంటిన్ వచ్చాడు. బాబా నివసిస్తున్న ఇల్లు ఒక ఎత్తైన కొండ మీద ఉంది. అక్కడ నుండి మధ్యధార సముద్రం చక్కగా కనబడుతూ ఉంది. ఆ ఇంటి చుట్టూ ఒక అందమైన పార్కు ఉంది. మేము గేటులోకి వెళ్ళగానే నేను ఏడవడం ప్రారంభించాను. కొండ ఎక్కిన తర్వాత ఇంకా ఎక్కువైంది నా ఏడుపు. అట్లా ప్రవర్తించినందుకు నేను చాలా సిగ్గుపడ్డాను. ముఖ్యంగా అందరూ నా వంకనే చూస్తున్నారు. నేనేమో ఏడుపు ఆపుకోలేకపోతున్నాను. మేము ఆ ఇంటికి చేరేటప్పటికి నేను భయంకరమైన స్థితిలో ఉన్నాను. క్వెంటన్ నాకొక గ్లాసు మంచినీళ్లు తెచ్చి ఇచ్చాడు. కానీ ఏమీ లాభం లేకపోయింది. అప్పుడు తలుపు తెరుచుకుంది. బాబా అక్కడ నిలబడి ఉన్నారు. ఎందుకో తెలీదు, బాబా దర్శనానికి వెళ్తాను ఆ ప్లేస్‌లోకి వెళ్ళిన వెంటనే ఆవిడకి విపరీతమైన దుఃఖం వచ్చేస్తుంటండి. ఆ దుఃఖం ఎలాగంటే అందరూ చుట్టుపక్కలందరూ ఆవిడకేసి చూస్తున్నారట. కానీ కంట్రోల్ చేసుకోలేకపోతోంది. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాను అంటే, ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చినా కూడా, తాగినా కూడా నాకు దుఃఖం ఆగలేదు. ఈలోగా తలుపు తెరుచుకుంది. బాబా అక్కడ నిలబడి ఉన్నారు అని చెప్పింది. మరి మిగిలిన విషయాలు అంటే బాబా దర్శనంలో ఆవిడ పొందిన ఆనందం, ఇలాంటి విషయాలన్నీ కూడా రేపు తెలుసుకుందామండి. ఇది మనకి గ్రంథం చదువుతున్నంత సేపు కూడా అవి అనుభూతులు కనుక సాధారణంగా అనిపించిన వాళ్ళ అనుభూతి వాళ్ళకి ఎందుకంటే ఆహ్, గాడ్ అంటే ఒక మానవుడిని గాడ్‌గా నమ్మడం అంటే అందులో పాశ్చాత్య దేశంలో మరీ కష్టమండి. వాళ్ళకన్ని సాక్ష్యాలు కావాలి. అలాంటి వాళ్ళకి సాక్ష్యాలు, అనుభూతులతో బాబా పరిచయం జరగడం నిజంగా వాళ్ళ అదృష్ట భాగ్యశాలులు. కాబట్టి మరి మిగిలిన సంగతులు అంటే బాబా దర్శనంలో ఈ రానో పొందిన అనుభూతిని రేపు మనం తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. ఎం నాగమణి గారు హారతిస్తారు. జై బాబా రజని అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మిహిరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి రే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా
అహంకారము హారతి కాగా ఇహ మే పరమై ప్రకాశించగా ఇహ మే పరమై ప్రకాశించగా పాహి శరణు సయోజ్యము పొందగా పాహి శరణు సయోజ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాదిదేవ ప్రేమ స్వభావ ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే अवतार में है बाबा की जय अवतार में है बाबा की जय अवतार में है बाबा